జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే పార్టీ పేరు ఇదే ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అలాగే త్వరలోనే జాగృతి సంస్థ కార్యకలాపాలను గ్రామస్థాయి వరకు విస్తరిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. జాగృతి సంస్థ ద్వారానే ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు కూడా చెప్పారు. 2047 నాటికి దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య అలాగే వైద్యం అందించడమే తన జీవిత లక్ష్యమని కవిత పునరుద్ఘాటించారు. ఇదే తన మిషన్ అని ఆమె పేర్కొన్నారు. కవిత తాజా ప్రకటనతో ఆమె భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై చర్చ మొదలైంది. పేరాదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కవిత సొంతగా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పలు నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కొంతకాలంగా ప్రజాబాట పేరుతో నియోజకవర్గాలను చుట్టేస్తూ స్థానిక ప్రజలతో మమేకం కావడంతో పాటు సమస్యలపై వారితో మాట్లాడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలపై కూడా విమర్శలను గుప్పిస్తున్నారు. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పోటీగా ఎన్నికల బరిలోకి దిగనుందని క్లారిటీ వచ్చేసింది. జాగృతి కార్యక్రమాలు కేవలం నగరానికే పరిమితం చేశారు. ఎందుకు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదని మరో యూజర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కవిత రాష్ట్ర వ్యాప్తంగా తాము పనిచేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామంలో కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టర్, ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు, నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన, మా ఎంపీ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క ఊరు. అంటే నాకు అధికారం ఉంది కదా, నేనేం తిరిగే అవసరం, నేను ఆల్రెడీ ఎంపీ అయినా కదా అని అనుకోలేదు. ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో. తర్వాత నన్ను మా పార్టీయే కుట్ర చేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను అవుట్రైట్గా పనిచేసిన, ప్రజల కోసమే పనిచేసిన, వేలాది మందికి పనిచేసిన, ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఎంపీ అడిగిన ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నా. ఇప్పుడు నాకేమీ లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీ అండలేదు, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయినా నేను ప్రజల్లోనే ఉన్నా. మీ అందరికి బోర్ కొడుతుంది, నేను కంటిన్యూస్గా ఉంటూనే ఉంటా ప్రజల్లో, గద్వాలు వస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. బికాస్ పొలిటీషియన్స్ అంటే ప్రజల మధ్యలో ఉండాలని నేను బలంగా నమ్ముతా. అసెంబ్లీ ఎన్నికలు